అన్ని బిజినెస్లే క్లోజ్ చేసుకొని నాకు సంపాదనే అవసరం లేదు, నా దేవుడి పని ఏం చేయాలి, నేను స్పిరిచువల్ గా ఉండాలి, నేను పరలోకానికి చేరాలి, నాది ఇది కాదు అనేది నేను నమ్ముతున్నాను. అంటే దీని మీనింగ్ ఏంటి? యేసు మత ప్రచారం కోసం వీడి సంపాదన ఆదాయ మార్గాలు అన్నింటినీ కూడా, వ్యాపారాలన్నింటినీ కూడా క్లోజ్ చేసి పక్కన పడేసాడు కదా. ఇక్కడ క్లియర్గా అట్లా చెప్పాడు కదా. ఇంకొక వీడియోలో ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతూ అక్కడ ఏం చెప్తున్నాడో ఒకసారి వినండి. నేను ఆ తర్వాత చాలా వ్యాపారాలు చేశాను, అంత చేసుకుంటూ వచ్చాను. లాస్ట్ కి ఏ పని చేసినా నాకు దేవుడు పిలుపు ఉంది కానీ నేను దాన్ని నిర్లక్ష్యం చేసి నా పనుల్లో నేను చేసుకుంటా ఉంటే దేవుడు మొన్న కరోనా టైంలో మొత్తాడు. 3 కోట్ల రూపాయల నష్టం అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి దేవుడు పని చేస్తా ఉంటాం. అది వ్యాపారాలు ఎందుకు మూసేశాడంటే ఇక్కడ 3 కోట్లు నష్టం వచ్చిందంట. లేకపోతే ముయ్యలే, అంతకుముందు యేసుమత ప్రచారం చేయలే, వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాడు. ఎప్పుడైతే 3 కోట్లు బొక్కబడిందో వీడికి, అప్పుడు వ్యాపారాలు మూసేసి యేసు మత ప్రచారానికి వచ్చాడు. కానీ నాపై మాట్లాడిన ఒక కౌంటర్ వీడియోలో ఏమంటున్నాడు? నాకు అసలు ఆదాయం సంపాదన ఏం వద్దని వ్యాపారాన్ని క్లోజ్ చేసి సాక్రిఫైస్ చేసి త్యాగం చేసి వచ్చాను అంటున్నాడు. నష్టం వచ్చిందని చెప్పాడు, అక్కడ చెప్పలేదే. మీరు జనరల్గా ఏ పాస్టర్ అయినా చూడండి, ఆడు దివాళా తీసిన తర్వాత, రోడ్డును పడిన తర్వాత, ఇప్పుడు నేను ఎలా బతకాలి, దీని నుంచి ఎలా బయటపడాలి అన్న గత్యంతరమైన పరిస్థితిలో వాడు పాస్టర్ అవుతాడు. మీకు ఆ షాలేం రాజు గడైనా అంతే, ఈడైనా అంతే. సరే, వ్యాపారం నష్టపోయి దివాళా తీసి ఇప్పుడు యేసు మత ప్రచారం చేస్తున్నాడు, అంతవరకు బాగానే ఉంది. ఈ యేసు మత ప్రచారం చేస్తే వీడికి డబ్బులు ఎలా వస్తాయి, పాస్టర్ కూడా కాదంటున్నాడు కదా అని కొంతమంది క్రైస్తవులకు కానీ మన వాళ్ళకి కానీ డౌట్ రావచ్చు. దానికి కూడా సమాధానం ఉంది, చూడండి. తమిళనాడు నుంచి ఒక 48 లక్షల రూపాయలు పెట్టి ఒక ట్రక్ ఒకటి మనకి ఇచ్చారు. అది నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ మీ అందరికి చెప్తాను. ఇంతతో కాదు, అసలు ఈ ప్లాన్ ఏంటో వినండి ఇప్పుడు చూడండి. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాము. దేవుడు మనకి ఒక 2 ఎకరాల ల్యాండ్ ఇవ్వాలి. ట్రస్ట్ అంతా నిర్వహించడానికి, కన్స్ట్రక్షన్ చేయడానికి 2 ఎకరాల ల్యాండ్ కావాలి. తొందరగా ల్యాండ్ కొనడానికి దేవుడు సహాయం చేయాలి. ఈ విధంగా మీరంతా ప్రార్థించండి. చూసారా, వ్యాపారంలో 3 కోట్లు నష్టపోయి దేవాళ్ళ తీసి యేసు మత ప్రచారం చేస్తే ఆ 3 కోట్లు ఎలా రికవర్ చేయొచ్చు అని ఒక ప్లాన్తో వచ్చాడా లేదా? అలాగే నా వీడియోలో బంగారం లాంటి వ్యాపారాన్ని, బంగారపు బాదుగుట్లు పెట్టేటటువంటి వ్యాపారాలను కూడా నేను వదిలేసుకున్నాను అన్న రేంజ్లో బిల్డప్ ఇచ్చాడు నా దగ్గర. అలాగే ఇప్పుడు ప్లే చేసినటువంటి ఒక క్లిప్లో ఒక పెద్ద ఆయనతో మాట్లాడాడు కదా, అసలు ఆ పెద్ద ఆయన్ని ముందు హిందూ అనుకుని పలకరించాడు. ఈడు వెళ్ళిన విధానం, ఆ అప్రోచ్ ఎలా ఉంది అది కూడా ఒకసారి చూడండి. ఏం పెద్ద అయినా బాగున్నావా? ఏ ఊరు మీది? ఆహా, ఈ ఊరు కదా. ఇదంతా ఏంది, వాగు పోరంబోక ఏంటిది? పోరంబోక అయితే కబ్జా చేద్దామనే. స్వర్గానికి వెళ్ళాలంటే మనం ఇక్కడ యేసు ప్రభుని నమ్ముకోవాలి. తిరణాల్లో లేకపోతే సంవత్సరానికి ఒకసారి చెట్ల కాడ అక్కడిక్కడ ఏటలకు వస్తాం, కోళ్లు కోసుకుంటాం. ఏది మన పాపాలు పోవటానికి. అవి శుభ్రంగా దేవుడి పేరు చెప్పుకొని వండుకొని తిని మనమే మన పాపాలు పోయిన ఇంకా సంవత్సరం దాకా ఏం పని లేదనుకుంటాం. వాస్తవానికి ఆయన క్రిస్టియన్ తర్వాత తెలిసిద్ది. ఆయన హిందూ అనుకుని మన హిందూ ఆచారాలని, అదే మీరు వేటల్ని, పొట్టేళ్ళని వాటిని బలిస్తారు కదా, ఆ బలిచ్చి పాపం పోయింది అనుకుంటారు, అదంతా వస్తుంది అని చెప్తున్నాడు. హిందువులు ఎవరన్నా, హిందూ ధర్మశాస్త్రాలు ఎక్కడన్నా మీరు బలులు ఇవ్వడం ద్వారా మీ పాపాలు పోతాయి అని చెప్తున్నాయా? నమ్ముతున్నారా? హిందువులు నమ్మే సిద్ధాంతం ఏంటి? కర్మ సిద్ధాంతం. కర్మఫలాలు అనుభవించక తప్పదు, అనుభవిస్తేనే కర్మఫలాలు పోతాయి, ఇది కదా నమ్మేది. ఒక శవాన్ని నమ్ముకుంటే మన పాపాలు పోతాయి, అది మూఢనమ్మకం. అలాంటి మూఢనమ్మకాలు హిందువుల్లో లేవు. అసలు మన నల్లట్ట పుస్తకంలో మీరు గొర్రెను బలిస్తే పలానా పాపం పోయిద్ది, మీరు మేకను బలిస్తే పలానా పాపం పోయిద్ది. నువ్వు ఆ దిక్కుమాలిన పాపం చేసావా, అయితే ఆ పిట్టను తీసుకురా. నువ్వు ఒక అమ్మాయిని రేప్ చేసావా, అయితే ఈ పిట్టను తీసుకురా, ఈ గొర్రెని తీసుకురా. ఇలా జంతువుల్ని, పక్షుల్ని బలిస్తే పాపాలను రద్దు చేస్తానని చెప్పింది నల్లట్ట బుక్కులో ఉన్న దేవుడు రా సన్నాసి.